మాఘపురాణము 2వ అధ్యాయము. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలనని కుతూహలపడి దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలనని కోరిక ఉదయించుచున్నది కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలను సేవించుచు నానారత్న విభూషితమగి కైలాస పర్వతం నందు మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియకు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననడే కోరిక ఉన్నది కాన ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలని వివరింప ప్రార్థింపుచున్న దానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదెను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడొకటేయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటియే కాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వల విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మానున్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతింతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాల స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణు ఆలయమునందు కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యము ఇంతింత కాదు.